హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి చాప్టర్ వైజ్గా పెడుతున్నాను చూడండి ఒకసారి మీకు. సో అది 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 1 మార్క్స్కి అన్నీ వస్తాయండి. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా. సో చాప్టర్ వైజ్ మీకు ఏవి ఇంపార్టెంట్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీకు మ్యాక్సిమం ప్రాబ్లం ఏమీ అడిగే అవకాశం ఉండదండి. బట్ మీకు చేస్తే మాత్రం ఆ 2 ప్రాబ్లమ్సే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 2 ప్రాబ్లమ్స్. ఇలా స్ట్రైట్ లైన్లో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. సో ఏ మ్యాన్ వాక్ స్ట్రైట్ హోమ్ టు మార్కెట్ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, సెకండ్ ప్రాబ్లం ఒకటి, కార్ ట్రావెల్స్, తర్వాత బుల్లెట్ మూవింగ్ విత్ స్పీడ్, తర్వాత వచ్చేసి మోటర్స్ట్ డ్రైవ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. సో 1, 2, 3, 4 వరుసగా చేయండి. 5th వన్ వదిలేసేయండి. 5th వన్, 6th వన్ వదిలేసేసేయండి. 7th వన్ చేయండి ఫుడ్ ప్యాకెట్ అండ్ 8th ప్రాబ్లం కూడా వదిలేసేయండి. నా మోస్ట్లీ ప్లేన్లో వచ్చేసి రెయిన్ ఫాలింగ్ అది కూడా తీసేయండి. సెకండ్ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెకండ్ ప్రాబ్లం కూడా చూసుకోండి. అండ్ లాస్ ఆఫ్ మోషన్లో ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్, తర్వాత వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీలో కనిపిస్తున్నటువంటి అన్ని ప్రాబ్లం చేయాలండి. మోస్ట్ ఇంపార్టెంట్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్ని ప్రాబ్లం చేయాలి వర్క్ పవర్ ఎనర్జీలో. ఇక్కడ మిషన్ గన్ 360 బుల్లెట్ మనకి 8 మార్క్స్ లింక్ అడుగుతాడు. అలాగే ఫైండ్ ద యూజ్ఫుల్ పవర్ ఇన్ పంపింగ్, అది కూడా 8 మార్క్స్ లింక్. పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు 600 కిలోగ్రామ్, అది కూడా మనకి 8 మార్క్స్కి లింకే. ఏ బ్లాక్ ఆఫ్ 5 కిలోగ్రామ్, ఇది కూడా 8 మార్క్స్ లింకే. నా సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ప్రాబ్లం అండి. సో ట్రయాంగిల్ ప్రాబ్లం, అలాగే టార్క్ ప్రాబ్లం, ఇంకోటి కూడా ఉందండి. స్కేలార్ వెక్టర్ ప్రొడక్ట్ కాకుండా టార్క్ మీద ఒకటి R×F కనుక్కోవడం. తర్వాత ఫ్లై వీల్ ప్రాబ్లం, అది కూడా చేసేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే సాలిడ్స్లో వచ్చేసి మనకి కాపర్ వైర్, టంగ్స్టన్, ఫైన్ వరుసగా 1, 2, 3 ప్రాక్టీస్ చేయండి చాలు. తర్వాత మెకానికల్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మీకు 5th ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. సోప్ బబుల్ ఈజ్ 10 mm, అది చాలా ఇంపార్టెంట్. అలాగే వాట్ ఇస్ ద ప్రెజర్ ఇన్ ఏ స్విమ్మర్ 10 meter, అది ఒకటి చూసుకోండి, 6th వన్. నెక్స్ట్ మ్యాటర్లో వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా సెకండ్ చాలా ఇంపార్టెంట్, అల్యూమినియం రాడ్, ఓకే, ఇంక్రీజ్ బై 1%, అది ప్రాక్టీస్ చేసేయండి సరిపోతుంది. అలాగే 4th వన్ ఒకటి, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. థెర్మోడైనమిక్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి అండి, ఉన్నదే మనకి ఒక ప్రాబ్లమే. CP - R ఏమన్నా క్వశ్చన్ అడిగినా కూడా ఇలాంటి ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. అలాగే కైండ్ థియరీ ఆఫ్ గ్యాస్లో ఇంకా అవి ఇంక్రీజ్ 2%, ఓకే. తర్వాత హైడ్రోజన్ మాలిక్యూల్ గ్యాస్ మాలిక్యూల్ రేషియో ఫైండ్ అవుట్ చేయటం, 4 మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్, 1, 2, 3. అలాగే ఇవన్నీ క్వశ్చన్ కిందకు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ ఆసిలేషన్ చాప్టర్లో కూడా కనిపిస్తున్నటువంటి అన్ని ప్రాబ్లం చేయాలి. వర్క్ పవర్ ఎనర్జీ ఆసిలేషన్స్లో ఏమీ వదలకండి అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఆసిలేషన్లో చేయాల్సిందే. 1 to 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండండి. తర్వాత వేవ్స్లో వచ్చేసి ఇక్కడ మీకు వేవ్స్లో చేయాల్సింది 7331 థర్డ్ ప్రాబ్లం చేయండి అండి బాగా. థర్డ్ ఒకటి, 4th ఒకటి ప్రాక్టీస్ చేయండి. 3rd, 4th, అలాగే 5th 3, 4, 5 ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ వరకు చేస్తే ఇందులోంచి మిస్ అయ్యే అవకాశం ఉండదు మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ.